వచ్చే లాభం ఏంటి? ఇలా చెప్పడం వల్ల లాభం ఎవరికి వచ్చింది సార్? ఎవరికి సార్? ఎవరైతే వేసుకుంటారో వాళ్ళకి వస్తుంది. వేయించుకున్న వాళ్ళకి లాభం తప్ప చెప్పిన వాళ్ళకి కాదండి. కానీ చెప్పేది ఎందుకు అంటే వాళ్ళ వృత్తి కాబట్టి చెప్తారు. మీరు మత ప్రచారం ఎందుకు చేస్తారు అంటే బ్రతకాలి కాబట్టి, పోలియో బారిన పడకూడదు కాబట్టి, లేదంటే కరోనా సోకి చచ్చిపోకూడదు కాబట్టి, ఒరే బాబు మీరు వ్యాక్సిన్ వేయించుకుంటే బతుకుతారా అని బ్రతిమాలతారండి. వాలంటీర్లు అయినా లేదంటే ఈ అంగన్వాడీ వాళ్ళన్నా. ఎందుకంటే అవతల వ్యక్తి బ్రతకాలనే ఆలోచన. అందుకోసం వెళ్ళి పదే పదే చెప్పడం జరుగుతుందండి. ఇప్పుడు క్రైస్తువులు కూడా పదే పదే అనేక మంది దగ్గరికి వెళ్ళి క్రీస్తుని గూర్చిన సువార్త ఎందుకు చెప్తున్నారంటే, మీ ఆత్మ నశించిపోదరా, చచ్చిపోయిన తర్వాత ఆత్మకి లెక్క చెప్పవలసిన అవసరం ఉందరా, మీ శరీరాన్ని ఆత్మని కూడా నాశనం చేసే దేవుడు అక్కడ ఉన్నాడురా, దయించి మరణం తర్వాత కూడా జీవితం ఉంది, ఆ జీవితాన్ని ఇవ్వగలిగే దేవుడు ఒక్కడే, తెలుసుకోండిరా, ఆత్మ నశించిపోకూడదని బ్రతిమాలడం సువార్త అండి. అది మీరు చెడ్డ